అప్పుడు అనుకున్నారా మీరు చిన్న ఉన్నప్పుడు నేను హీరో అవ్వాలి, నేను లేదంటే విలన్ అవుతాను, ఇలా ఈ క్యారెక్టర్ నేను ఊహించుకోలేదు? లేదు లేదు, సినిమాలు ఎక్కువ చూస్తుండేది, సినిమా నాలెడ్జ్ ఉండేది. కానీ సినిమాకి రావాలంటే హైదరాబాద్ రావాలి ఫస్ట్. అసలు హైదరాబాదే తెలియదు, హైదరాబాద్ లో వచ్చి ఎక్కడ ఉండాలో తెలియదు, ప్రాసెస్ తెలియదు, అవును, మన ఏంటి ఇలా వెళ్ళాలంటే ఎలా అనేది తెలియదు. కానీ వెళ్ళాలంటే ఏదో ఒకటి తెలిసి ఉండాలి. హీరోలు అందరి సినిమాలు చూసేది, వచ్చిన ప్రతి సినిమా 3-4 టైమ్స్ చూసేది. మా ఊర్లో 5 థియేటర్స్ ఉండేది అప్పుడు. సో అలా చూస్తూ ఐడియాలజీ పెరిగిన తర్వాత మా నాన్నగారు వీటన్నిటికీ డబ్బులు ఇవ్వటం వల్ల నేను అన్ని నేర్చుకున్నాను. డ్యాన్స్ నేర్చుకున్నాను, కరాటే నేర్చుకున్నాను, జిమ్ చేసేవాడిని అప్పటి నుంచే. ఓపెన్ జిమ్ నేనే స్టార్ట్ చేశాను మా ఊర్లో. సో ఇలా చేసుకుంటా రావటం మూలన నాకు ఐడియాలజీ పెంచింది మా నాన్న ఇండైరెక్ట్గా. సో నేను వెళ్ళొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు మా కాలేజీలో ఇంతమందిలో ఎవరికి లేని ప్రత్యేకతలు నాకు ఉన్నాయి. డెఫినెట్గా నేను స్టేజ్ ఎక్కితే డ్యాన్స్ చేయగలను, లేదా నాటకం చేయగలను, డైలాగ్ చెప్పగలను, కరాటే వచ్చు, ఫైట్స్ చేయగలను. ఇవన్నీ తెలుసు కాబట్టి వీళ్ళందరికంటే నేను నేర్చుకున్నాను కాబట్టి నేను వెళ్ళొచ్చు అన్న ఫీల్ ఉండేది నాకు. సో అదన్నీ పెంచి ఇండైరెక్ట్గా నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వటానికి నా ఫస్ట్ హీరో, నా మోటివేటరు, నా ఇన్స్పిరేషన్ మా ఫాదరే. సో అలా స్టార్ట్ అయిన నా జర్నీ. నేను కాలేజీలో చదివేటప్పుడు ఫైన్ ఆర్ట్స్ వీటిల్లో ఉండి లాస్ట్కి నాకు అవేర్నెస్, నాకు సొసైటీ గురించి బాగా తెలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పోవాలంటే హైదరాబాద్లో ఉండాలి, స్టే చేయాలి. హైదరాబాద్లో స్టే చేయాలంటే మనీ కావాలి. అది లేకపోతే హైదరాబాద్ లో ఉండి కూడా వేస్ట్, ఉండలేము. ఇంట్లో సపోర్ట్ చేయరు, ఎందుకంటే చదువుకొని ఎంతవరకు చదివినా జాబ్స్ ఏదో వస్తాయి కాబట్టి ఓకే. ఫిల్మ్ మనకు సంబంధం లేని ఫిల్మ్ ఇండస్ట్రీకి పోతే ఎలా సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతామా లేదా, ఎలా ఉంటారు ఏంటి? నాన్న సపోర్ట్ చేశారా అలా? లేదు, ఇంట్లో అసలు ఏం చెప్పలేదు. ఆయన నేర్చుకున్నాం, అలా నేర్చుకుంటా ఉన్నాం, వదిలేసాం. ఇదంతా హైదరాబాద్ వస్తే డబ్బులు కావాలి, ఇదంతా తెలిసిన తర్వాత సో మనం డబ్బులు సంపాదించాలి అని ఆ కాన్సెప్ట్లో డిగ్రీ అయిపోగానే నేను ఇంకొక ఫ్రెండ్తో కలిపి స్కూల్ స్టార్ట్ చేశాం. కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అని ఒక స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని రన్ చేసాం. అది మెగా సక్సెస్. మా ఊర్లో, మా టౌన్లో కృష్ణ చైతన్య అంటే ఫెమిలియర్ స్కూల్. దాని కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్గా 7 years పాటు ఆ స్కూల్ని రన్ చేసాం. అది ఎందుకు పెట్టాము అంటే పెట్టిన దానికి డబ్బు సంపాదించాలి. డబ్బు ఎందుకు సంపాదించాలంటే హైదరాబాద్ వెళ్ళటానికి. సో నేను డిగ్రీలో స్కూల్ పెట్టి స్కూల్ రన్ చేస్తూ పీజీ చేశాను నేను. సో అలా ఆ స్కూల్ రన్ చేస్తూ మళ్ళీ నేను చదివిన కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేశాను. సో ఇక ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత డబ్బులు కొంచెం ఉన్నాయి మన దగ్గర, సో ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు అనుకుంటూనే ఆ స్కూల్ వదిలిపెట్టలేక, ఎందుకంటే నాకు పెద్ద ఇమేజ్ మా ఊర్లో అప్పట్లో. ఎందుకంటే చిన్న ఏజ్లో స్కూలు, కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్, ఒక బుల్లెట్, టౌన్లో వెళ్తుంటే కృష్ణ అది ఉండే. తర్వాత అదే టైంలో నేను నారీ మీదం అని ఒక సీరియల్లో హీరోగా యాక్ట్ చేశాను మా ఊర్లో. ఇప్పుడు 92-93లో. సో దాన్ని ఎపిసోడ్లుగా డివైడ్ చేసి ఇప్పుడు ఎపిసోడ్లు ఎలా చేస్తున్నారు, అప్పుడు డిష్ యాంటీనాలు ఉండేది. లోకల్ యాడ్స్ కలెక్ట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి 1/2 hour మా ఊర్లో లోకల్ డిష్ల్లో మా సీరియల్ వచ్చేదన్నమాట. సో దాంతో మా డిస్ట్రిక్ట్ అంతా ఇమేజ్, బ్రహ్మాండమైన ఇమేజ్. సో అలా ఎంజాయ్ చేస్తూ స్కూల్ బ్రహ్మాండంగా నడుపుతూ టీచింగ్ చేస్తూ అలా గడిచిపోయాయి 7 years. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు హైదరాబాద్ రావడం కోసం 7 సంవత్సరాలు మీరు ఒక ప్రాక్టీస్ లాగా కదా మీకు ఇదంతా. అంతే కదా. సో నాకు ఇంకా లేదు, ఇంక టైం వేస్ట్ అయిపోతుందన్న ఫీల్ అయిన తర్వాత 96లో నేను అవన్నీ వైండ్ అప్ చేసి, అంటే నేను స్టాఫ్లో వాళ్ళకి ఇచ్చేసి మొత్తం వదిలేసి ఇంకా సెటిల్ చేసి నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ఇన్నోసెంట్, చాలా అమాయకంగా. ఇప్పుడు అనిపిస్తే ఒకవేళ మనం లైఫ్ ఇలా టర్న్ అయింది కాబట్టి ఓకే ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఇలా తిరిగితే ఆ కృష్ణనగర్ రోడ్ల మీద, ఇందిరానగర్ రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి. అంటే అంత టఫెస్ట్ ఫీల్డ్ ఇది. చాలా క్రియేటివ్ ఫీల్డ్, టాలెంట్ ఉండాలి అంతే. క్రియేటివిటీ అనొచ్చు, టాలెంట్ ఉండాలి. నిజంగా ఇండస్ట్రీలో ఏం చెప్పలేము, ఎప్పుడు ఎలా ఉంటది అనేది చెప్పలేము. సో నేను అలా ఏమీ తెలియకుండా మా కందుకూరు అనే టౌన్ నుంచి హైదరాబాద్లో వచ్చేసాను. అలా రావటానికి మా ఫాదర్ కారణం అయితే
వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరే లైఫ్ లైఫ్ ఇంకా అవును, ఇది ఒక ముళ్ళ కంప అంటారు కదా, అలాంటిది అనమాట. అందులో చిక్కుకున్నాక ఇంకా అంతే, అందులోనే ఉండాలి, మళ్ళీ మనం వెనకకి తిరిగి చూసుకోలేము. వచ్చిన తర్వాత 2 days ట్రై చేశాను నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని చెప్పి. దిల్సుఖ్ నగర్ ఫస్ట్ వచ్చిన 2 days వచ్చిన తర్వాత ఒక 1 month మా రిలేటివ్స్ వాళ్ళందరికి చెప్పి ఊర్లో ఎస్టాబ్లిష్ చేసి, నేను చేసిన తప్పో రైటో ఇప్పటికీ తెలియదు, మా టౌన్లో ఎస్టాబ్లిష్ చేసేసాను. ఫస్ట్ స్కూల్ నాది కాదు, ఇప్పుడు స్కూల్ ఇచ్చేసాను. అంటే నాకు అప్పటికి ఇప్పటికి కూడా క్యారెక్టర్ నిలబెట్టుకోవాలి, మన కాండక్ట్ బాగుండాలి, ఎక్కడ మనల్ని ఎవరు బ్లేమ్ చేయకూడదు. అంటే మామూలుగా చెప్పాలంటే పరువు కోసం బ్రతుకుతారంటారు తెలుసా, అది ఆ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఉండేది. ఎందుకంటే స్కూల్లో ఒక పేరెంట్ దగ్గర మనం బ్యాడ్ అవ్వకూడదు. ఒక పేరెంట్ వచ్చి ఏంటి మా వాడికి చదువు రావట్లేదని మనల్ని అడగొద్దు. ఒక స్టూడెంట్ వెళ్ళి మా స్కూల్లో పాఠాలు సరిగా చెప్పట్లేదని వీళ్ళు అనకూడదు పేరెంట్స్కి. మనం ఫీజు కట్టమంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే వచ్చి ఫీజు కట్టాలి. నెక్స్ట్ డే వచ్చి ఫీజు కట్టాలంటే ఎలా ఉండాలి స్కూలు? ప్రెమిసెస్ కానీ, హాస్టల్లో కానీ, ఫుడ్ కానీ, నాది హాస్టల్, రెసిడెన్షియల్ స్కూలు. సో నైట్ అక్కడే పడుకునేది, పిల్లలతోనే ఉండేది. సో ఉండటం మూలాన ఏమైందంటే క్రెడిబిలిటీ విపరీతంగా పెరిగింది. కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నా ఒకళ్ళు ఉన్నా వాళ్ళు స్కూల్లో ఉంటారు, పిల్లలతో ఉంటారు, చూసుకుంటారు అనేది. ఎక్కడ ఇంకో ఎవరన్నా చిన్న నెగిటివ్ చెప్తే అసలు డైజెస్ట్ అయ్యేది కాదు. అదేంటి మాకు ఆ టీచర్ బాగా చెప్పట్లేదు అంటే, 2 పిల్లలు కంప్లైంట్ చేస్తే టీచర్లు మార్చేసిన పరిస్థితి. టీచర్ని మార్చి మళ్ళీ వేరే టీచర్ని పెట్టి అప్పట్లోనే డెమో క్లాసులు చేసేవాళ్ళం నేను. ఇప్పుడు మేము ఏదన్నా క్యారెక్టర్కి వెళ్తే ఒక ఆఫీస్కి, సార్ కొంచెం ఆడిషన్ చేస్తారా అని అంటారు. అంటే ఎందుకు ఇంత చేసినా, నేను నిన్న కూడా 250 సినిమాలు చేశానని చెప్పిన తర్వాత కూడా, తెలిసిన తర్వాత కూడా, నిన్న ఒక డైరెక్టర్ సార్ కొంచెం ఆడిషన్ ఇస్తారా అన్నాడు. వై నాట్ అంటే కొంచెం రెస్పెక్ట్గా, కొంచెం భయపడతా ఈ జనరేషన్ డైరెక్టర్స్ అడుగుతారు. అంటే వాళ్ళు సీనియర్ అన్న రెస్పెక్ట్. అయినా వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఒక క్యారెక్టర్ మీద ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ ఈ ఆర్టిస్ట్తో చెయ్యొచ్చా లేదా? వాళ్ళు ఏంటి, నాకు ఆడిషన్ ఏంటా, ఎన్ని సినిమాలు చేశాను, నువ్వు ఫస్ట్ సినిమా కూడా డైరెక్షన్ చేయలేదు అన్నావు అనుకోండి, మన యాటిట్యూడ్ తెలిసిపోద్ది. సో కాబట్టి డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్. అది టాప్ డైరెక్టర్ అయినా, ఇప్పుడు ఈ అప్కమింగ్లో డెబ్యూ డైరెక్టర్ అయినా అడుగుతారు, చెయ్యాలి. ఇది ఇలాగే టీచర్స్కి డెమో చేసేవాళ్ళం అప్పుడే. అంటే మేము కూర్చొని మీరు చెప్పండి అంటే పిల్లలకి ఎంత చెప్తారు. సో అది అలా వచ్చింది, క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఎక్కడన్నా మనల్ని బ్యాడ్గా ఎవరన్నా అంటారేమో అనే భయం ఇప్పటికీ ఉంటుంది. సో ఆ భయం చేత ఆ స్కూల్ని అలా నడిపి అప్పట్లోనే అంత క్రెడిబిలిటీ సంపాదించిన తర్వాత మళ్ళీ నేను వదిలిపెట్టి, నేను హైదరాబాద్లో ఉండి రన్ చేస్తే ఎవరి మీదనో అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేసి ఆర్గనైజేషన్ అప్పచెప్తే బ్యాడ్ అయిపోద్దాం స్కూలు, ఆ బ్యాడ్ నేమ్ మనకు వస్తుందని నేను కృష్ణ చైతన్య బ్రాండ్ ఉంటుంది కానీ దాన్ని వదిలేశాను. నా మెయింటెనెన్స్లో ఉండదు ఇప్పటి నుంచి అని పేరెంట్స్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టి, తీసుకున్న వాళ్ళు కూడా స్కూల్లో టీచర్సే కాబట్టి పెద్ద అబ్జెక్షన్లు ఏమి ఉండవు. అలా టౌన్లో మొత్తం చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చాను. అంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఊరు ఇక్కడ సక్సెస్ అవ్వకుండా వెళ్ళకూడదు అనేదానికి అది నాంది అన్నమాట. సో వచ్చిన తర్వాత ఒక 2 days, ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోలో, ఒకరోజు ఫిల్మ్ ఛాంబర్లో ట్రై చేశాను. అంటే ఎవరినైనా కలవచ్చా అని. అన్నపూర్ణ స్టూడియో గేట్ లోపలికి వెళ్ళలేకపోయాను. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర చంద్రమౌళి గారు అని ఒక ఆర్టిస్ట్ని చూశాను. ఆ 2 ఇన్సిడెంట్లతో నాకు అర్థమైపోయింది.